క్రిందటిసారి గెలిచిన దగ్గర నుంచి డీఎంకే అధినేత స్టాలిన్ నెక్స్ట్ ఎలక్షన్‌లో విజయం మీదనే కాన్సంట్రేట్ చేశాడు. దానికి అనుగుణంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఏఐఏడీఎంకేకి సంబంధించినటువంటి జయలలిత ప్రారంభించిన పథకాలు కొనసాగించాడు. ఆమె పేరుతోని రన్ చేశాడు. ఇండస్ట్రీస్ డెవలప్‌మెంటు, అలాగే పెట్టుబడులు భారీగా వచ్చినాయి అనేటటువంటిది ఇదంతా ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు. సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ వచ్చాడు. మరొక వైపున కానీ సనాతన ధర్మానికి వ్యతిరేకము, లేకపోతే హిందువులకు వ్యతిరేకమైనటువంటి పోలరైజేషన్ అదే దెబ్బగొట్టింది. పాలన కంటే కూడా అవి పెద్దగా దెబ్బగొట్టినట్టుంది సెంటిమెంటల్‌గా. ఆహ్, అయితే ఎన్నికల్లో గెలుపోటములు సహజం గాని, సొంతగా అంటే ఇప్పుడు డీఎంకే 29 పార్టీలతో పొత్తు పెట్టుకొని ఓడిపోవడం ఒక ఎత్తు కూటమి. అది కూడా కొన్ని పార్టీలైతే చివరికి డీఎంకే సింబల్ మీదనే పోటీ చేసినాయి. అలాగ ఓడిపోవడం ఒక ఎత్తయితే, దారుణం ఏంటంటే తనే ఓడిపోవడం. ముఖ్యమంత్రే ఓడిపోవడం. ఇప్పుడు మనకి 2014లో జగన్ ఓడిపోయినా తన నియోజకవర్గంలో గెలిచాడు. అప్పుడు ముఖ్యమంత్రి కాదనుకోండి. 2019లో చంద్రబాబు గారు ఓడిపోయినా కుప్పంలో అయితే ఓడిపోలేదు. అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి 2024 ఓడిపోయినా తన పులివెందుల్లో అయితే ఓడిపోలేదు. కానీ 3 సార్లు నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి కొలత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ దాదాపు 9,000 ఓట్ల తేడాతో, అది కూడా కొత్త పార్టీ విజయ పార్టీ టీవీకే అభ్యర్థి బాబు చేతిలో ఓడిపోవడం అన్నటువంటిది పెద్ద షాకింగ్ పరిణామం అని చెప్పాలి. ఈవెన్ చెన్నైలో ఉదయనిధి స్టాలిన్‌కి ఫుల్ పట్టు. అట్లాంటి చోట్లన మొత్తం దాదాపు క్లీన్ స్వీప్. ఒక్క ఉదయనిధి స్టాలిన్ పోటీ చేస్తున్న నియోజకవర్గం, అది కూడా 1000-1500 ఓట్ల మెజార్టీ మధ్యనే నడుస్తున్నటువంటి పరిస్థితి. అతను కూడా ఓడిపోయాడంటే వీళ్ళు చివరికి ఆడ పార్టీలో కోల్పోతారు. ఎందుకంటే పార్టీ సెకండ్ ప్లేస్ ఉంటుంది కూటమి. తీరా చూస్తే వీళ్ళే ఓడిపోయినప్పుడు పార్టీలో గ్రిప్ పోతుంది.